భారతదేశంలో థైరాయిడ్ సమస్యలు వేగంగా పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న ఈ సమస్య ఇప్పుడు పిల్లలు, పురుషుల్లో కూడా పెరుగుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో థైరాయిడ్ వ్యాధి, దాని నివారణ మార్గాలపై కథనం. ఇటీవల కాలంలో థైరాయిడ్ సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. నివేదికల ప్రకారం భారతదేశంలో సుమారు 4.2 కోట్ల మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న ఈ వ్యాధి ఇప్పుడు పిల్లలు, పురుషుల్లో కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే థైరాయిడ్ గురించి అవగాహన కలిగి ఉండటం చాలా మంచిదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వారు తెలిపిన సమాచారం ప్రకారం థైరాయిడ్లో ప్రధానంగా 2 రకాలు ఉంటాయి: హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. ఈ రెండిటి లక్షణాలు వేరువేరుగా ఉంటాయి. ప్రారంభ లక్షణాలు నిర్లక్ష్యం చేస్తే సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. పప్పులు, పన్నీరు, గుడ్లు, చేపలు, పెరుగు, చికెన్ వంటి ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవటం మంచిది. ఇవి శరీరానికి శక్తినిచ్చి అలసట తగ్గించటంలో సహాయపడతాయి. గుమ్మడికాయ గింజలు, నట్స్, సముద్రపు ఆహారం, తృణధాన్యాల్లో ఉండే సెలీనియం, జింక్ థైరాయిడ్ హార్మోన్ను సమతుల్యత చేయటంలో ఉపయోగపడతాయి. అయోడిన్ శరీరానికి అవసరం, కానీ ఎక్కువగా తీసుకుంటే హానికరం కావచ్చు. అందుకే అయోడైజ్ ఉప్పులు మితంగా వాడాలి. కూల్ డ్రింక్స్, ప్యాకెట్ స్నాక్స్, ఎక్కువగా చక్కెర ఉండే పదార్థాలు, బాగా వేయించిన ఆహారం తినటం తగ్గించాలి. ఇవి బరువు పెరగడం, శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరగటానికి కారణమవుతాయి. పెరుగు, మజ్జిగ, పులియబెట్టిన ఆహార పదార్థాలు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది థైరాయిడ్ నియంత్రణకు కూడా సహాయపడుతుంది. మందులతో పాటు సరైన ఆహారం, మంచి నిద్ర, వ్యాయామం తప్పనిసరిని. థైరాయిడ్ పరీక్షలు కూడా చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. మరి థైరాయిడ్ ఎలా వస్తుంది, మరి ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయి, నివారణ ఎట్లా, మరి ఏమేమి చేయాలనే దాని మీద మీకు కొంచెం ఎలాబొరేటివ్గా చెబుతాను. మరి నల్గొండ జిల్లాలో థైరాయిడ్ ప్రాబల్యం అనేది కొంచెం ఎక్కువనే ఉంది. ప్రతి 100 మందిలో 50 నుంచి 60 మంది దాకా థైరాయిడ్ పేషెంట్లే ఉంటున్నారు. మరి ఇదేది ఎక్కడో సబ్ హిమాలయన్ ఏరియాస్లలో ఉండేది ఎక్కువ. మరి మన ఏరియా ఫ్లోరైడ్ ఏరియా ఉండడం వల్ల కూడా కొంత కూడా కారణం కావచ్చు అనుకుంటున్నాం. మరి థైరాయిడ్ అనేది ఎందుకు వస్తుందంటే అయోడిన్ లోపం. మరి ఈ అయోడిన్ లోపం అనేది వల్ల మరి థైరాయిడ్, మరి దాంట్లో 1వ నంబర్ థైరాయిడ్ హైపర్ థైరాయిడిజం అంటారు. మరి 2వ నంబరు హైపోథైరాయిడిజం. అంటే థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువ అవుతాయి, థైరాయిడ్ హార్మోన్స్ తక్కువ కావడం. థైరాయిడ్ హార్మోన్స్ అనేది ఎక్కువ కావడం వల్ల బరువు తగ్గిపోతారు. థైరాయిడ్ హార్మోన్స్ అనేది తక్కువ కావడం వల్ల లావుగా అయిపోతారు. సో మరి కారణాలు ఏంటి అంటే, మరి అయోడిన్ ఉప్పు వాడాలి. ఈ అయోడిన్ అనేది శాతం తక్కువ కావడం ఒకటి. మరి వాటర్లలో రకరకాల కొన్ని కెమికల్స్ వల్ల కొన్ని రకాల కూరగాయలు కూడా సస్పెక్ట్ క్యాబేజీ, ఈ రకానికి చెందిన వాటిని కూడా అవాయిడ్ చేస్తే మంచిది. మరి దీనివల్ల మరి ఈ థైరాయిడ్ అనేది చిన్న పుట్టుక దగ్గర నుంచి ఓల్డర్ ఏజ్ వరకు ఎవరికైనా రావచ్చు. ఆడ మగ అనేది ఏం లేదు. కాకపోతే ఫీమేల్ లేడీస్లలో చాలా ఎక్కువ ఉంటుంది. ప్రతి 100 మంది లేడీస్లలో 50 నుంచి 60% మందికి ఈ థైరాయిడ్ అనేది నోటీస్ చేస్తూ ఉంటాం. మరి అలాగే జెంట్స్లలో కూడా థైరాయిడ్ అనేది ఒక 10 to 20% చూస్తూ ఉంటాం. మరి థైరాయిడ్ అనేది 1వ నంబర్ థైరాయిడ్ వచ్చిన వాళ్ళు మరి హైపర్ థైరాయిడిజం అంటారు. గుడ్లు పైకి రావడం, బరువు తగ్గిపోవడం, చేతులు వణుకుడు రావడం, దాంతోపాటుగా బీపీ రావడం, ఇవన్నీ మొత్తం 1వ నంబర్ థైరాయిడ్ అనేది హైపర్ థైరాయిడిజం యొక్క సిమ్టమ్స్ ఉంటాయి. ఇక 2వ నంబర్ థైరాయిడ్ అనేది హైపోథైరాయిడిజం. మరి ఈ హైపోథైరాయిడిజాన్ని థైరాయిడ్ TSH అంటారు. అదే 1వ నంబర్ థైరాయిడ్లో T3, T4 అనేది ఎక్కువ ఉంటుంది. అదే 2వ నంబర్ థైరాయిడ్లో థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది తక్కువ ఉండడం వల్ల మరి బాడీ ఫంక్షన్స్ అన్నీ తక్కువైపోవడం, మెటబాలిజం అనేది తక్కువ కావడం. మనం దీన్ని ఎలా కనిపెట్టాలి? ప్రతి ఒక్కళ్ళు సడన్గా ఏమైనా బరువు తగ్గిపోతున్నామో, లేకపోతే సడన్గా బరువు పెరిగిపోతున్నామో, లేకపోతే జుట్టు బాగా రాలిపోతున్నామో, లేకపోతే గర్భిణీ
ఎవరైతే మ్యారీడ్ అయిన పిల్లలు ఉంటారో వాళ్ళకి మరి పిల్లలు పుట్టకపోవడం అనేది కూడా ఒక కారణం అయింది. కాబట్టి చెకప్ చేసుకోవడం మంచిది. ప్రతి ఒక్కళ్ళు 15 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు, అందరూ యాక్చువల్గా అయితే పుట్టుక నుంచే చూస్తారు. అందరూ చిన్న పిల్లలు పుట్టుకతోటి మదర్కు ఉంటే కూడా చిన్న పిల్లవాడికి కూడా రావచ్చు. వాటి వల్ల ఆ పిల్లగాడికి మెంటల్ రిటార్డెడ్ చైల్డ్ కూడా పుట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి. మరి ఈ 2వ నంబర్ థైరాయిడ్లో ఈ లావెక్కిపోవడం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి T3, T4, TSH అని ఈ 3 టెస్టులు చేపించడం వల్ల మరి ఏది ఎక్కువ ఉన్నదో దాన్ని బట్టి 1వ నంబరా 2వ నంబరా చూసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం మంచిది. ఒక్కసారి ట్రీట్మెంట్ స్టార్ట్ అయిందనుకో లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. మరి థైరాయిడ్ గోళీలు అనేది 25 స్ట్రెంత్ ఉంటుంది, 50 నెంబర్ స్ట్రెంత్ ఉంటుంది, 75 స్ట్రెంత్ ఉంటుంది, 100 mg స్ట్రెంత్ ఉంటుంది. కంపల్సరిగా థైరాయిడ్ గోళీలు లైఫ్ లాంగ్ పరిగడుపున వేస్తూనే ఉండాలి. లేదంటే మాత్రం ఈ యొక్క కాన్సిక్వెన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. నువ్వు థైరాయిడ్ గోళీలు వాడకపోతే ఏమైంది అని చెప్పి లాపర్వాయి చేయడం వల్ల బరువు అనేది చాలా పెరిగిపోద్ది. జుట్టు అంది రాలిపోయి బోడగుండులా తయారవుతారు. మరి చర్మానికి సంబంధించిన సమస్యలు వస్తాయి. మరి హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. హార్ట్ స్లో అనేది నడుస్తుంది. కాబట్టి ఒక్కసారి థైరాయిడ్ డిటెక్ట్ చేసిన తర్వాత 6 మంత్స్కి ఒక్కసారి థైరాయిడ్ పరీక్ష చేయిస్తూ ఉండాలి. లైఫ్ లాంగ్ వాడుతూ ఉండాలి. థైరాయిడ్ గోళీలు పరిగడుపునే వేసుకోవాలి. మరి థైరాయిడ్ గోళీలని ఫ్రిడ్జ్లలో పెట్టకూడదు. థైరాయిడ్ గోళీని ఎండలో పెట్టకూడదు, నీడ ప్లేస్లలో పెట్టాలా. పెట్టి ఇవన్నీ చేసుకుంటూ పోతే మీ యొక్క బాడీ వెయిట్ అనేది అక్కడికి ఆగిపోతుంది. పీరియడ్స్ అనేది రెగ్యులర్ అవుతాయి. కొలెస్ట్రాల్ అనేది కంట్రోల్ అవుద్ది. లేదంటే మాత్రం దానికి తగ్గ కాన్సిక్వెన్సెస్ ఎక్కువైపోయి ఒకానొక దశలో థైరాయిడ్ ఎక్కువైపోయి మీరు కొన్ని కోమాలో కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ వినియోగించుకునేది థైరాయిడ్ అనేది నల్గొండ జిల్లాలో చాలా కామన్గా ఉంది. ప్రతి చోట ఇట్ ఈజ్ ఫ్రీలీ అవైలబుల్. ప్రతి టెస్ట్లలో థైరాయిడ్ చేస్తున్నారు. కాబట్టి డైలీ దినం తప్పించి దినం 1 గ్లాస్ పాలు తాగండి. మరి సాగర్ నీళ్ళని తాగండి. ఫ్లోరిన్ నీళ్ళని అవాయిడ్ చేయండి. ఈ క్యాబేజీ, క్యాలీఫ్లవర్ లాంటివి కొంచెం అవాయిడ్ చేయండి. చేసుకుంటూ డైలీ 45 నిమిషాలు వాకింగ్ చేయాలి. బాడీ వెయిట్ని కంట్రోల్ చేయాలి. థైరాయిడ్ గోళీ వాడుకుంటూ అక్కడ బరువు తగ్గించుకుందామనే ఆలోచనలు ఉండకుండా మీ వంతు సహకారంగా 45 నిమిషాలు వాకింగ్ చేసుకుంటూ రెగ్యులర్ చెకప్ చేసుకుంటూ లైఫ్ లాంగ్ థైరాయిడ్ గోళీలు వాడాలి. అదే 1వ నంబర్ థైరాయిడ్ గోళీలు అయితే మరి అది డేంజర్ థైరాయిడ్. కాబట్టి మరి డాక్టర్ గారి సూచనల మేరకు ఆ పరీక్షలన్నీ చేయించుకొని ఒకవేళ ఆపరేషన్ అవసరం పడితే కూడా ఆపరేషన్ చేయించుకోవాలి. ఎవరైనా ఇవాళ రేపు ఎండోక్రైనాలజిస్టే చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎనీ ఫిజిషియన్, ఏ ఫిజిషియన్ అయినా సర్జన్ అయినా కూడా రాసేస్తారు. థైరాయిడ్ డిటెక్ట్ అయిందంటే ఇమ్మీడియట్గా 1వ నంబరా 2వ నంబర్ అనేది తెలుసుకొని మీరు 1వ నంబర్ అయితే జనరల్ సర్జన్ని కాంటాక్ట్ కావాలి. అలాగే ఫిజిషియన్ని కూడా కాంటాక్ట్ కావాలి. ఫిజిషియను ఒకవేళ ఆపరేషన్ అవసరం పడితే మాత్రం ఫిజిషియన్ని రిఫర్ చేస్తాడు. ఇక 2వ నంబర్ థైరాయిడ్ అయితే మాత్రం ఒక ప్రాక్టీసింగ్ ఫిజిషియన్ ఎవరైనా పర్వాలేదు, కానీ కంపల్సరీగా థైరాయిడ్ గోళీలు వాడాలి. గ్లాస్ పాలు మాత్రం ఖచ్చితంగా తాగాలి. ఎందుకంటే థైరాయిడ్ పేషెంట్లలో కాల్షియం కూడా తగ్గిపోద్ది. కాబట్టి మరి ఒక్కసారి నువ్వు థైరాయిడ్ వేసుకుంటేనే నువ్వు యాక్టివ్గా తయారవుతావు, నీ బాడీ ఫంక్షన్లు పెరుగుతుంది. అండ్ థైరాయిడ్ అనేది 5వ నంబరు వచ్చేంత వరకు కంట్రోల్లో పెట్టుకో.